సోదరా, ఏకాగ్రత కానిది అన్నప్పుడు అది ఏ స్థితిని సూచిస్తోంది? నిస్సందేహంగా ఆలోచనలు వేగంగా ప్రవహించే స్థితినే సూచిస్తోంది. కానీ దానికి సంబంధించి 2 అంశాలున్నాయి. ఒకటి, ఈ ఆలోచన ప్రవాహం ఉండి వాటి ఎరుక మనకు లేని స్థితి. 2, మనం ఆలోచనల ఎరుక కలిగి ఉండి దాని ప్రభావాన్ని మనసుపై తెచ్చుకున్న స్థితి. ఈ రెండవది ముఖ్యంగా సాధకుడు ఏదో దుఃఖమో వ్యాకులతలతోనో చింతిస్తున్నప్పుడు సంభవిస్తుంది. మొదటి దాని విషయంలో ఆలోచనా ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతున్నప్పటికీ దాని ప్రభావం మనసు మీద పడదు. సాధారణంగా ఈ మానసిక స్థితి కలత పెట్టేదిగా ఉండటం చాలా అరుదు. ఈ రెండింటినీ పరిగణించినట్లయితే రెండవది ఏకాగ్రత స్థితికి పూర్తిగా సరిపోలి ఉంటుందని నేను చెప్పగలను. కానీ వాటి మధ్య ఉండే వ్యత్యాసం ఒక్కటే. ఇక్కడ దైవచింతనకు బదులు చిత్తచాంచల్యము, వ్యాకులతల మీదే అతడి ఏకాగ్రత లగ్నమై ఉంటుంది. అందువలన దానిని అసమగ్ర ఏకాగ్రతగా పరిగణించవచ్చు. దీనిని మనం తెలియకుండా చేసే ప్రయత్నాల శక్తితో కాపాడుతూ ఉంటాం. తెలిసి ప్రయత్నించినా లేక తెలియకుండా ప్రయత్నించినా ఈ 2 సందర్భాలలోనూ చివరికి కలిగే ప్రభావం ఒకటే: భారంగా ఉండడం, మందకొడితనం, బద్ధకం కలుగుతాయి. ఏకాగ్రత అనే పదమే కృత్రిమత్వాన్ని సూచిస్తోంది కాబట్టి ఈ కారణం చేతనే దీన్ని సాధించాలంటే ప్రయత్నం అనివార్యమైంది. ఈ ఆలోచనలు అప్రయత్నంగా ప్రవహించినప్పుడు తత్ఫలితంగా కలిగే స్థితి సాధారణంగా అందరూ అనుకునే ఏకాగ్రత స్థితిని పోలి ఉంటుంది. దానికి సరైన పదం లీనమైపోవడం అనవచ్చు. ఇది సహజమైన క్రమంలో తనంతట తానే సరైన పద్ధతిలో ధ్యానం చేయడం వలన కలిగే ఫలితం.